డబ్బు సంపాదించడం నేర్చుకోవాలా? ఇండియాలోని అతిపెద్ద ఆఫ్లైన్ సమిట్ వెల్త్ ఎక్స్పో ఏప్రిల్ 4th and 5th హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో 100+ సెషన్స్, టాప్ ట్రేడర్స్ ఇన్సైట్స్ మీకోసం. సీట్స్ లిమిటెడ్. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. బయోలో లింక్ క్లిక్ చేయండి లేదా కాల్ చేయండి. హలో ఏ చక్రవర్తి గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్తే నేహాల్ గారు, మీకు మీ ఛానల్ వారికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. సార్, ఇప్పుడు ఈ గ్లోబల్ అన్సర్టనిటీ సిచ్యువేషన్స్ లో, ఈ మార్కెట్ పడిపోయిన సిచ్యువేషన్స్ లో గోల్డ్ పరిస్థితి ఏంటి? అసలు మీ ప్రకారంగా గోల్డ్ పరిస్థితి ఏంటి అంటారు? నేహాల్ గారు, నేను గోల్డ్ చార్ట్ అబ్జర్వ్ చేశాను. గోల్డ్ అనేటువంటి టెక్నికల్గా ఒక బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ గట్టిగా దిగిపోతుంది. నేనైతే బ్రేక్ డౌన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బ్రేక్ డౌన్ యాజ్ ఏ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం ఒక అద్భుతమైన బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ తీసుకోవాలి. బట్ మై పర్సనల్ ఒపీనియన్ అయితే బ్రేక్ డౌనే తీసుకుంటుంది. రాబోయే రోజులు బ్రేక్ డౌన్ అంటే కిందకే తీసుకుంటుంది. దానికి కారణం ఏంటంటే 3 విషయాలు గోల్డ్ మీద ప్రెషర్ చూపించబోతున్నాయి. ఒకటి, అమెరికాలో ఎంప్లాయ్మెంట్ డేటా. సో వీక్ ఎంప్లాయ్మెంట్ డేటా అనేది కొంత ఇంపాక్ట్ ఉంటుంది గోల్డ్ మీద. రెండోది వచ్చేసరికి డాలర్ స్ట్రెంగ్త్ అవటం, అది దాని ఇంపాక్ట్ ఉంటుంది గోల్డ్ మీద. మూడోది వచ్చేసరికి అమెరికాలో ఫెడ్ రేట్లే ఇప్పుడు తగ్గవు. ఈ 3 యొక్క ఇంపాక్ట్ ఖచ్చితంగా గోల్డ్ మీద రేట్ల మీద ఉంటాయి. సో అందువల్ల నేనైతే బ్రేక్అవుట్ తీయదు, బ్రేక్ డౌన్ తీస్తున్నాను అనుకుంటున్నాను. సో గోల్డ్ ఒక ట్రాయ్ ఔన్స్ ధరలు ఎలా ఉంటాయనేది నా ఒపీనియన్ చెప్పబోతున్నాను. ట్రాయ్ ఔన్స్ అంటే 31.10 గ్రామ్స్ని ఒక ట్రాయ్ ఔన్స్ అంటారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ని ట్రాయ్ ఔన్స్లో మెజర్ చేస్తారు. సో మళ్ళీ వన్స్ అగైన్, ట్రాయ్ ఔన్స్ ఈజ్ ఈక్వల్ టు 31.10 గ్రామ్స్. అది నిన్న ఎక్కడ క్లోజ్ అయింది, భవిష్యత్తులో సపోర్ట్స్ రెసిస్టెన్సెస్ ఎలా ఉండబోతున్నాయో చెప్పబోతున్నాను. నేహాల్ గారు, నిన్న గోల్డ్ అనేటువంటిది 4000 అంటే ఒక ట్రాయన్స్ ధర $4,680 మీద క్లోజ్ అయింది రోజు. సో ఒకవేళ గోల్డ్ ధర పెరిగితే రెసిస్టెన్సెస్ ఎలా ఉంటాయి, రెసిస్టెన్స్ 1 R1, R2 రెసిస్టెన్స్ 2, R3 రెసిస్టెన్స్ 3 ఎలా ఉంటాయో చెప్పబోతున్నాం. R1 4725 ఈజ్ ది ఫస్ట్ రెసిస్టెన్స్. నెక్స్ట్ ఒకవేళ అది సక్సెస్ఫుల్గా క్రాస్ అవుతాయి, R2 ఎక్కడ ఉంటుందంటే ట్రాయన్స్ ధర 4775. అది కూడా సక్సెస్ఫుల్గా క్రాస్ అవుతే R3 అనేది చాలా మేజర్ హడ్డీల్. మై పర్సనల్ ఒపీనియన్ 4825. ఓకే, అది క్రాస్ అవ్వటం అనేది చాలా కష్టం. అది బ్రేక్అవుట్ అవుతే గోల్డ్ కొంచెం డైలమాల పడాలి షార్ట్ కొట్టినోళ్ళు. ఒకవేళ కనుక గోల్డ్ డౌన్వర్డ్ స్టార్ట్ అవడానికి అవకాశాలు ఉంటాయి నేనైతే అనుకుంటున్నాను. ఒక 4 రోజులు కన్సాలిడేట్ అయినా ఒక బ్రేక్ డౌన్ కొడితే మటుకు గట్టిగానే పడుతుంది. అవేదో సపోర్ట్ 1, సపోర్ట్ 2, సపోర్ట్ 3 అలా మీకు సపోర్ట్ 4 వరకు చెప్తారు. ఓకే, సపోర్ట్ 1 వచ్చేసరికి ఒక ట్రాయ్ ఔన్స్ సపోర్ట్ 1 వచ్చేసరికి 4665. అది చాలా స్ట్రాంగ్ సపోర్ట్. ఒకవేళ మేబీ ఇట్ మే బ్రేక్ డౌన్. నెక్స్ట్ 4620 రెండో సపోర్ట్. మూడో సపోర్ట్ వచ్చేసరికి 4510. ఒకవేళ 4510 కట్ చేస్తే మటుకు అది బాగా గట్టిగా పట్టాలని ఛాన్స్ ఉంటుంది. అక్కడి నుంచి మీకు స్ట్రైట్ అవే S4 అంటే సపోర్ట్ 4 వచ్చేసరికి 4375 నుంచి 4120 దాకా కొట్టచ్చు. ఓకే, అంటే మీరు ఎప్పుడు కూడా 4510 కట్ అవుతే మటుకు ఓకే స్టీప్ ఫాల్ ఉంటుంది. అక్కడి నుంచి గోల్డ్ గట్టిగా స్పీడ్గా పడుతుంది. ఎక్కడ పడుతుంది అంటే 4375 నుంచి $4120 వరకు పట్టడానికి అవకాశం ఉంది ఒక ట్రాయ్ వస్తుంది. సార్, ఈ S4 స్టేజ్ లో ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి S4 రావడానికి? నీకు అది ఒక 3 రోజులు టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం ఒక 3-4 రోజులు ఇక్కడ కన్సాలిడేట్ అవ్వాలి. పైకి కిందకి ఒక $10-15 పైకి, ఒక $20 పైకి అంటాం, $30 కింద కట్టం, మళ్ళీ $15 పైకి అంటాం. 3-4 రోజులు అయ్యి అది కనుక బ్రేక్ డౌన్ అవుతే, అది కనుక అక్కడ నిలబడలేక కిందకు వస్తా మీకు 4510 కన్నా 4510 కూడా అక్కర్లేదండి, 4620 కట్ అవుతేనే ఇక అక్కడి నుంచి గట్టిగానే కొట్టుకుంటూ పోతుంటాడు. వరుసగా $400 కొట్టేస్తాడు. ఓకే, 400 స్ట్రైట్గా కొట్టుకుంటూ పోయిన ఆశ్చర్యపోవాల్సిన పల్ల. అందువల్ల నేనైతే మటుకు గోల్డ్ విషయంలో ఒక 2-3 రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది. ఏదైనా మై పర్సనల్ ఒపీనియన్ డౌన్వర్డ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి గోల్డ్ రేట్లో. ఓకే, అప్వర్డ్ కన్నా కూడా డౌన్వర్డ్ ఉండడానికి ఛాన్స్ వస్తుంది. దట్స్ మై స్ట్రాంగ్ ఒపీనియన్. అంటే యాజ్ ఎ టెక్నాలజిస్ట్గా అంటే ఇక బ్రేక్అవుట్స్ బ్రేక్ డౌన్ తీయలేదు, బ్రేక్ డౌనే తీస్తుందని నా అనుభవం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ నేహాల్ గారు టు గివ్ దిస్ ఆపర్చునిటీ టు యూ అండ్ సోషల్ పోస్ట్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ.